టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గుంటూరు నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి సీఎం జగన్ సిఐడి డీసీగా పనిచేసిన సునీల్ కుమార్ రాజకీయ కక్షలతో తనను కొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ రఘురామ కేసు నమోదు చేశారు. ఇదంతా అప్పటి సీఎం జగన్ చేయించారంటూ తన ఫిర్యాదులో తెలిపారు. 2021 మే 14న తనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి సిఐడి డీసీ సునీల్ కుమార్ కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘురాజు తన పిటిషన్లో ఆరోపించారు. ఈ కేసులో జగన్ ను A3గా ఉండగా A1గా సిఐడి మాజీ డీసీ సునీల్ కుమార్, A2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, A4గా విజయపాల్, A5గా డాక్టర్ ప్రభావతిలను చేర్చారు. వీరితో పాటు మరికొందరి పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. 2021 మే 14 జరిగిన ఘటనలో జగన్ ఒత్తిడితో తనను అక్రమంగా అరెస్ట్ చేసి కస్టడీలో తనను హింసించారని, 5 ఆగంతకులతో దారుణంగా హింసించి వీడియో తీసి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి చూపించారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. తప్పుడు రిపోర్టు కోసం డాక్టర్లను కూడా మార్చేసిన పరిస్థితి నెలకొందని, చికిత్స చేసిన జీజీహెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని, నాకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ ఛాతీపై కూర్చొని చంపడానికి యత్నించారని తెలిపారు. ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్టు కొట్టారని చెప్పారు. జగన్ను విమర్శిస్తే చంపుతామని సిఐడి మాజీ డీసీ సునీల్ కుమార్ బెదిరించారని, జగన్, సునీల్ ఇద్దరూ కలిసి తనపై కుట్ర పన్నారని రఘురామ ఆరోపించారు. అయితే ఈ కేసుపై మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ స్పందించారు. సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కాగా గతంలో నరసాపురం వైసీపీ ఎంపీగా రఘురామకృష్ణంరాజును ఏపీ సిఐడి అరెస్ట్ చేసింది. కాగా సిఐడి ఆఫీస్తో తనను కొట్టారంటూ రఘురామ అప్పట్లో కోర్టులో ఆరోపించారు. అసలు రఘురామ ఏం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ రోజు రాత్రి శుక్రవారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత సిఐడి కార్యాలయంలోనే నేను నిద్రపోవటానికి సిద్ధమవుతుండగా హఠాత్తుగా 5 వ్యక్తులు నేను ఉన్న గదిలోకి వచ్చారు. వాళ్ళంతా ముఖాలకు కర్చీఫ్లు కట్టుకున్నారు. వచ్చి రాగానే నా 2 కాళ్లను తాడుతో కట్టారు. ఒక వ్యక్తి కర్రతో కొడుతుంటే మరొక వ్యక్తి ఫైబర్ లాఠీతో నా 2 అరికాళ్లపై కొట్టాడు. అప్పటికీ వారి కసి తీరలేదు. నన్ను గదిలో అటు ఇటు నడవమన్నారు. నేను నడిచాను. ఆ తర్వాత మళ్లీ అరికాళ్లపై 4-5 సార్లు గట్టిగా కొట్టారు. తర్వాత మళ్లీ నడవమన్నారు. ఈసారి నడవలేకపోయాను. దీంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయారు అంటూ రఘురామ కోర్టుకు తెలిపారు. దీంతో రఘురామ శరీరంపై కనిపిస్తున్న గాయాలపై కోర్టు నివేదిక కోరింది. గుంటూరు జీజీహెచ్, రమేష్ ఆసుపత్రుల్లో మెడికల్ ఎగ్జామినేషన్కు ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో ఈ కేసు రాష్ట్రంలో ఓ హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు రాజకీయ సంచలనం కూడా అయింది.